మొదట్లో వెనజువెలా, ఆ తర్వాత ఇరాన్, గ్రీన్లాండ్. ఇది ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఉన్న ఒక పెద్ద లిస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు లిస్ట్లో కొత్తగా కెనడా కూడా చేరినట్టే కనిపిస్తోంది. అసలు ఎందుకు ఇలా అనాల్సి వస్తోంది అని ఒకసారి మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే, తమకు ప్రత్యేక దేశం కావాలి అంటున్న ఆల్బర్టా ప్రావిన్స్కు చెందిన నేతలకు మద్దతు పలుకుతున్నారు ట్రంప్. ఇప్పటికే ట్రంప్ను కూడా కలిశారు ఆయన. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కెనడా విషయంలో కూడా ట్రంప్ కొత్త గేమ్ స్టార్ట్ చేయబోతున్నారా ఆర్ చేశారా అనే అనుమానాలు సైతం ప్రజెంట్ స్టార్ట్ అయిపోయాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఇందాక చెప్పినట్టు ఇటు వెనజువెలా, ఇరాన్, గ్రీన్లాండ్ వీటన్నిటికీ సంబంధించి ట్రంప్ వైఖరి ఎలా ఉందో అందరికీ తెలుసు. సో ప్రజెంట్ కెనడాకు సంబంధించి కూడా ఒక రకమైన స్ట్రాటజీతోనే ఆయన డిస్కషన్లో పాల్గొన్నారు అనుకోవచ్చా సార్? అంటే ట్రంప్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడో లేదో వెరిఫై చేయాలి. బట్ ట్రంప్ అఫీషియల్స్తోనైతే అల్బర్టా ప్రాస్పెరిటీ పార్టీకి చెందిన నాయకులు గత ఏడాదిలో 3 సార్లు సమావేశమయ్యారు. 4th టైం కూడా మీట్ కాబోతున్నారు అంటున్నారు. ఈ లోపల అమెరికన్ మినిస్టర్ స్కాట్ బెసెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ అల్బర్టా ప్రజలు వారు సెపరేట్ కావాలని కోరుకుంటున్నారు, సవర్నిటీ కోరుకుంటున్నారు అంటూ కామెంట్ చేశారు. వారికి అమెరికా అండగా ఉంటుంది, వారి సంపదను వాళ్ళు ఉపయోగించుకోలేకుండా కెనడా ఫెడరల్ ప్రభుత్వం చేస్తోంది, వాళ్ళ చమురు సరఫరాల్ని పసిఫిక్ ఓషన్ దాకా రాకుండా ఫెడరల్ ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ అమెరికా మంత్రి వ్యాఖ్యానించారు, కామర్స్ మినిస్టర్, విచ్ ఇస్ వెరీ వెరీ సీరియస్. ఇది ఎందుకంటే మీకు ఇరాన్, వెనిజులా వేరు, కెనడా వేరు. ఆల్రెడీ యూరోప్ విషయంలో మనం చూసాం, నాటోలో భాగస్వామైన డెన్మార్క్కు చెందిన సెమీ అటానమస్ రీజన్ గ్రీన్లాండ్ మాకు కావాలి అంటూ అమెరికా నానా అడావుడి చేసి ఇప్పుడు తర్వాత వెనక్కు తగ్గింది. సో ఈవెన్ యూరోపియన్ యూనియన్ పైన 10% టారిఫ్ విధించారు, 25% పెంచుతామన్నాడు, మిలిటరీ దాడులకు కూడా సిద్ధమే అన్నాడు. ఇవన్నీ చేసి లాస్ట్కు వెనక్కి తగ్గాడు. అయితే ఈ కనీసం గ్రీన్లాండ్ విషయంలోనైనా చాలా 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళ క్రితం 1946లో కూడా హ్యారీ ట్రూమెన్ కూడా గ్రీన్లాండ్ కొంటానని ప్రతిపాదించాడు. ఇప్పుడే కాదు, దాదాపు ఒక దశాబ్దాల కాదు, శతాబ్దం పైన చరిత్ర ఉంది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అలాస్కాను కొన్నప్పటి నుంచి గ్రీన్లాండ్ కొనడానికి ప్రతిపాదిస్తుంది. దాదాపు మీకు 120 ఇయర్స్ క్రితం కూడా, 150 ఇయర్స్, నియర్ 130-140 ఇయర్స్ క్రితం కూడా, కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు, అలాస్కా కొన్న తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్లోనే గ్రీన్లాండ్ కొంటానని అప్పటి అమెరికన్ ఫారెన్ మినిస్టర్ ప్రతిపాదించి ప్రత్యేకంగా గ్రీన్లాండ్కు ఒక కమిషన్ కూడా వేశారు. కానీ ఈ ఆల్బర్టా విషయంలో అది కూడా ఏమీ లేదు. అది కెనడాకు చెందిన ప్రాంతము. అంటే కెనడాలో ఉన్నటువంటి ఎనర్జీ నిక్షేపాల్లో 70% ఆల్బర్టా స్టేట్లో ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఇన్ కెనడా. 80% ఆఫ్ ఆయిల్, కెనడాస్ ఆయిల్ రిసోర్సెస్, 60% ఆఫ్ కెనడాస్ నేచురల్ గ్యాస్ రిసోర్సెస్ ఈ ఆల్బర్టా స్టేట్లో ఉన్నాయి. అందువల్ల ఆల్బర్టాలో ఒక సెక్షన్, మేమెందుకు కెనడాలోని పేద రాష్ట్రాలను సబ్సిడైజ్ చేయాలి, మా సంపద మాకే కావాలి అన్న భావన ఉన్నమాట నిజం. కొన్ని పోల్స్, వెస్ట్రన్ కంట్రీ చెప్తున్న పోల్స్ ప్రకారం అయితే 30% వరకు ఇలా సెపరేట్ కంట్రీ కావాలని కోరుకుంటున్నారని. బట్ వీ డోంట్ నో, ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ టు వెరిఫై ఇట్. బట్ ఏదైనా అల్బర్టా ఇది పార్ట్ ఆఫ్ కెనడా, దాన్ని విడగొట్టాలని అమెరికా చూడడం అన్యాయం కదా. ఇది అల్బర్టాకి జరిగింది, రేపు మన కాశ్మీర్కి చెప్పచ్చు, పంజాబ్ కూడా చెప్పచ్చు. అఫ్కోర్స్ కెనడాకు సింపతి ఏమీ లేదు మనకు, ఎందుకంటే కెనడా మన ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశము. ఖలిస్తాన్ తీవ్రవాదులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని పనికిమాలిన డిఫెన్స్ కూడా చేశారు. అందువల్ల నో సింపతి ఫర్ కెనడా. బట్ ఒక్కసారి ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం అంటూ మొదలు పెడితే, అది వెనుజులాలో ఒక దేశాధినేతనే కిడ్నాప్ చేశారు, గ్రీన్లాండ్లో ఒక దేశానికి చెందిన ప్రాంతాన్ని తీసేసుకుంటా అన్నాడు, పనామాను క్యాప్చర్ చేస్తా అన్నాడు, కెనడాను 51st స్టేట్గా మారుస్తానన్నాడు. ఇప్పుడు కెనడాలోని ఒక ప్రాంతాన్ని సెపరేట్ కంట్రీకి నేను సపోర్ట్ చేస్తా అంటే మన భారతదేశం కూడా జాగ్రత్త పడాలి. రేపు కాశ్మీర్ తీవ్రవాదులకు కూడా అమెరికా వైట్ హౌస్ ఇలాగే మీకు ఆశ్రయం ఇచ్చి చర్చలు జరిపితే వాట్ విల్ హ్యాపెన్? మనం అనుకుంటున్నాం వెనిజులా జరిగింది మాకెందుకు జరుగుతుంది అనుకున్నాం, గ్రీన్లాండ్ జరిగింది మాకెందుకు జరుగుతుంది అనుకున్నాం, ఇప్పుడు అల్బర్టా కెనడాకి జరిగింది మాకెందుకు జరుగుతుంది అనుకుంటున్నాం. కెనడా ఈజ్ ఎ మచ్ బిగ్గర్ ఫ్రెండ్ టు అమెరికా దెన్ ఇండియా. ఇప్పుడు మనకన్నా చాలా పెద్ద మిత్ర దేశం అమెరికాకు అన్ని సందర్భాల్లోనూ కలిసి ఉన్న దేశం. అలాంటి దేశంలోనే ఒక ప్రాంతాన్ని విడగొట్టడానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడంటే ఎంత అన్యాయం అది ఆలోచించండి.
అంటే దేశాల బార్డర్లను నేను గౌరవించను, దేశాల సమగ్రతను గౌరవించను, సావర్నిటీని సార్వభౌమాధికారాన్ని గౌరవించను అని వెనుజులా విషయంలో, గ్రీన్లాండ్ డెన్మార్క్ విషయంలో ట్రంప్ నిరూపించాడు. ఇప్పుడు ఇంటగ్రిటీని కూడా నేను గౌరవించాను, సమగ్రతను ఆల్రెడీ ఉక్రెయిన్ విషయంలో చేస్తున్నాడు. రష్యా 20% ఉక్రెయిన్ టెరిటరీని ఆక్రమించుకొని ఉంటే అది ఇచ్చేయండి రష్యాకు అంటున్నాడు ట్రంప్. రేపు హూనోస్ పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశం ట్రంప్కు అన్ని రకాలుగా నజరానాలు ఇస్తే కాశ్మీర్ కూడా ఇచ్చేయండి అని కాశ్మీర్ తీవ్ర ఏర్పాటువాదులకు అమెరికా రేపు ట్రంప్ ఆ వైట్ హౌస్లో కూర్చొని ముచ్చట పెడితే ఏంటి పరిష్కారం? సో వీ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. కెనడా ఇస్ ఏ ఫ్రెండ్లీ నేషన్, ఈవెన్ ఎనిమీ నేషన్స్లకు కూడా చేయకూడదు. ఆల్రెడీ ఇలా చాలా దేశాలని నాశనం చేశారు. ఇప్పుడు కెనడాను కూడా మేము విడగొడతామంటే అది ఇప్పుడు ఆల్రెడీ లిబియాలో 2011లో ఇంటర్ఫియర్ అయ్యారు. కల్నల్ గడాఫీని అమెరికా అంతం చేసింది. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఆ దేశం 2 ముక్కలైపోయింది. ట్రిపోలి కేంద్రంగా ఒక ప్రాంతం ఉంది, మిగతా ప్రాంతము మీకు ఇంకో కేంద్రంగా ఉంది. మీకు అలాగే యమన్ 2 ముక్కలైంది, సౌత్ యమన్, నార్త్ యమన్గా. సో ఇలా దేశాలనే మేము ముక్కలు చేస్తామంటూ వెళ్తే వెరీ విల్ ఇట్ ఎండ్.